ప్రైజ్ తలాడండి. అందరు బాగున్నారా? మరి దేవునికి మహిమ కలుగునుగాక. మరలా దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి మరి మనము కలుసుకొనుటకు దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు, దేవునికి మహిమ కలుగునుగాక. మరి మనం శరీరాన్ని కలిగి ఉన్నాం కాబట్టి మనకి జబ్బులు వస్తూ ఉంటాయి. మన అస్వస్థతకి గురి అవుతూ ఉంటాం. అయితే ఈ అస్వస్థత అంటే ఈ జబ్బులు అనేవి ఎందుకు ఈ శరీరంలో వస్తున్నాయి అనేది మనం గమనిస్తే, ఒకటి మనం దేవునిలో విశ్వాసంలో బలపడటానికి, ఒకటి దేవునిలో మనం విశ్వాసంలో బలపడటానికి, దేవుడు మహిమ పొందటానికి, మరి ఇంకొకటి ఏంటిదంటే పాపం చేయటం వల్ల, మరియు ఇంకా మనల్ని పరీక్షించటానికి, మరి వృద్ధాప్యంలో మన శరీరంలో బలహీనతలని వస్తూ ఉంటాయి. ఈ శరీర బలహీనతలు లేదా జబ్బులు అనేవి ఫస్ట్ విశ్వాసంలో మనం చూసినట్లయితే లూకా 18:42లో అంటే గ్రుడ్డివాడికి దేవుడు ఏం చేశాడంటే కళ్ళు తెరిపించాడు, స్వస్థత అనేది వచ్చింది. అయితే ఆ గ్రుడ్డివాడు చూపు పొందిన తర్వాత నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచని ఆయనతో చెప్పాను. లూకా 18:42. అంటే నువ్వు బడుచున్నావా అని కోరుచున్నావా అని అడిగాడు. అవును అని అంటే యేసుక్రీస్తు వారు నన్ను స్వస్థపరుస్తారు అని ఆయనలో విశ్వాసం ఉంది కాబట్టి ఆయన ఏమయ్యాడు అంటే స్వస్థత పొందినాడు. మన విశ్వాస పరిమాణాన్ని బట్టి మన విశ్వాసము ఇంకా పెరగడానికి కొరకు కొన్ని అస్వస్థతలు మనలో జరుగుతాయి. అంతే, అది ఒక కారణం మనలో బలహీనత రావటానికి లేదా జబ్బు రావటానికి, మన విశ్వాసం పెరగటానికి, దేవుడు మహిమ పొందటానికి ఇవి జరుగుతూ ఉంటాయి. దేవుడు మహిమ పొందటానికి ఒకటి చూడాలి అనంటే ఏంటిది అనంటే బలమైన ఒకటి లాజరు, మరియా, మార్తా, లాజర్ అనే కుటుంబము దేవునికి చాలా ఇష్టమైన కుటుంబం. అయితే లాజరు దేవుడు చాలా ఇష్టపడుతూ ఉండేవాడు. అయితే లాజర్కు బాగలేదు అనేసి తన అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా వార్త యేసుక్రీస్తు వారికి పంపించినప్పుడు ఆయన త్వరపడి రాలేదు. ఎందుకు అనంటే అక్కడ లాజరు ఆలస్యం ఎందుకయిందంటే అక్కడ దేవుని మహిమ అక్కడ ప్రజలకు తెలియబడాలని అక్కడ లాజరు మరణించాడు. అయితే దేవుని మాటలో జీవం ఉందని అక్కడ అందరికీ దేవుని మాటలో జీవముందని తెలుపబడుటకు, దేవుడి మహిమార్థమై ఆ కార్యం జరగటానికి అక్కడ ఆలస్యము జరిగింది. అది దేవుని మహిమార్థమై అక్కడ మరణం అనేది జరిగింది. ఆ విధంగా కొన్ని అనారోగ్యాలు దేవుని మహిమార్థమై దేవుడు మహిమ పొందాలని అక్కడ జరుగుతూ ఉంటాయి కొందరికి. అయితే కొందరికి పాపము ద్వారా ఏమవుతాయంటే వారు చేసుకున్న పాపము ద్వారా ఆరోగ్యము నష్టపోతుంది, అనారోగ్యం కలుగుతుంది. ఈ అనారోగ్యము ఎందుకు కలుగుతుంది
దేవుడు క్షమించవచ్చు కదా అని మనం అనుకోవచ్చు. అవును, దేవుడు మనల్ని పరిశుద్ధపరచటానికి, దేవుడు మనలో ఏదైనా లోపాన్ని శుద్ధి చేయటానికి, ఆత్మ పరిశుద్ధపరచటానికి, ఈ పాపము పోవటానికి మనకి అనారోగ్యం జరుగుతుంది. ఎప్పుడైతే నీ శరీరము బలహీన స్థితిలోనికి వస్తుందో నీవు ఆలోచిస్తావు, నా ద్వారా ఏ లోపము జరిగింది అనేది అక్కడ ఆలోచన అనేది వస్తుంది. వచ్చినప్పుడు ఆ పాపాన్ని నీవు ఆ పాపం కొరకు నీవు పశ్చాత్తాపపడితే అప్పుడు ఆత్మీయంగా నీవు పరిశుద్ధపరచబడతావు. అంటే ఆత్మీయ స్వస్థత అనేది జరుగుతుంది. అందుకే ఈ శరీరం పాపం చేసినప్పుడు శరీరంలోనికి ఏం జరుగుతుందంటే అనారోగ్యం వస్తుంది. నువ్వు పడకలో ఉండి నువ్వు చేసిన పాపం కొరకు నువ్వు పశ్చాత్తాపపడుతూ ఉన్నప్పుడు నీ ఆత్మ ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడని. అంటే నీ ఆత్మ పరిశుద్ధపరచబడుతూ ఆ ఆత్మ బలముగా తయారవుతుంది. ఈ పాపం పోతూ ఉంటుంది. నీవు పశ్చాత్తాపపడుతూ ఉంటే ఆత్మ బలము పొందుతూ ఉంటుంది. ఆత్మ పరిశుద్ధపరచబడుతూ ఉంటుంది పశ్చాత్తాపంతో. అందుకు ఆ పాపము ద్వారా ఏమొస్తుంది అని అంటే అనారోగ్యం వస్తుంది. అది కూడా మేలుకే. ఎందుకనంటే ఈ శరీరం మీద వచ్చిన అనారోగ్యము నువ్వు పశ్చాత్తాపపడితే పోతుంది, కానీ ఈ ఆత్మకి అనారోగ్యం వస్తే మాత్రం అది ఎల్లవేళలా నరకంలో పడి కాలిపోతుంది. అందుకే పాపం చేసినప్పుడు అనారోగ్యం వస్తే మనకి లాభం. ఎందుకంటే మనము అప్పుడు కానీ పశ్చాత్తాపపడం. మన శరీరంలో పాపము ద్వారా వచ్చే అనారోగ్యము ద్వారా మన ఆత్మ శుద్ధీకరించబడుతుంది. మన ఆత్మ ఆత్మీయంగా బలపడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, దేవునికి వందనాలు. అది మన మేలుకే అనారోగ్యము వస్తుంది. ఈ విధంగా పాపము ద్వారా కూడా అనారోగ్యము వస్తుంది. కొన్ని టైంలలో కొన్ని విధాలుగా పరీక్ష కోసం, దేవునిలో ఈ బిడ్డ నిలుస్తుందా లేదా పరీక్షించడాని కోసం ఇప్పుడు కొలిమిలో బంగారం వేసి శుద్ధిపరిచినప్పుడు అది పరిశుద్ధంగా, అంటే శుద్ధమైన బంగారముగా అది నిలబడుతుంది. ఆ విధంగా శుద్ధంగా ఉండటానికి, పరిశుద్ధంగా అటువంటి మంటలో కూడా అది పరిశుద్ధతను నిలుపుకోవే శక్తిని పొందటానికి కొన్ని టెస్టులు అనేవి జరుగుతాయి. ఆ విధంగా కూడా అనారోగ్యం అనేది వస్తుంది. మనకందరికీ తెలుసు. ఎగ్జాంపుల్కి యోబు గ్రంథము 1:8 చదివితే, 1వ అధ్యాయం 8 చదివితే మనకు తెలుసు. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. ఇతని వంటి వాడెవడు లేడు. చాలా నీతిపరుడు, భూమి మీదనే లేడు. దేవునికి స్తోత్రం. అటువంటి ఆయన మీదకి అది దేవుని వద్దకు వెళ్ళినప్పుడు అది చెప్తుంది, ఆహా నీవు ఏంటిది 10వ వచనంలో ఉంటుంది, తన ఇంటి వారి మీదను అతని చుట్టూను నీవు అగ్ని కంచెని వేసినవు, అందుకే ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు అని అంట సాతాను, అపవాది. అయితే యేసుక్రీస్తు వారు, నేను ఆ అగ్ని కంచె తీసివేసినా నా సేవకుడు అంతే నీతిమంతుడుగా ఉంటాడు అని ఆయన ప్రాణంకి మాత్రం నువ్వు ఏ హాని అంటే పర్మిషన్ ఇవ్వలే దేవుడు.
అయితే యోబుకి తెలుసు కదండి మనకు సంగతి. ఒళ్ళంతా కూడా ఏంటి కురుపులతో, చిల్ల పెంకలతో భార్య దూషించింది, ఆ దేవుణ్ణి వదిలిపెట్టేసాయి, ఇంకా నీ నీతిని వదిలిపెట్టలేవు అనేసి అందరూ కూడా, స్నేహితులు దూషించడమే, భార్య దూషించడమే, అందరూ దూషించినారు. కానీ ఆయన తన నీతిని వదలలేదండి యోబు. అంటే ఇది పరీక్షకు వచ్చినటువంటి అనారోగ్యం. ఈయన ఒక బంగారం, మేలిమి బంగారములాగా ఆ అనారోగ్యం అనే పరీక్షకి తట్టుకొని నిలబడ్డ గొప్ప నీతిమంతుడండి. ఈ విధంగా మనకి రకరకాల, అంటే ఒక్కొక్కసారి పాపంలో నుంచి బయటకు రావటానికి, నీ విశ్వాసంలో నువ్వు స్థిరపడటానికి, మళ్ళీ ఆ విధంగా కొన్నిసార్లు మనకి ఏమొస్తూ ఉంటాయి, అనారోగ్యాలు మనకి వస్తూ ఉంటాయి, జబ్బులు వస్తూ ఉంటాయండి. దేవునికి స్తోత్రం. ఇంకా మనము చూచినట్లయితే ఓల్డ్ ఏజ్ అంటే వృద్ధాప్యములో మనకి ఇక అన్ని అవయవాలు ఎన్ని రోజులు ఉంటుంది ఈ లోకంలో. ఇది ప్రకృతి సంబంధమైనటువంటి, ఇది శరీరం అండి, మట్టితో చేయబడిన శరీరము. ఇది కొన్ని రోజులే. ఈ మట్టితో శరీరం చేసినాడు దేవుడు. మరి ఈ మట్టితో, ఇది మట్టిలో కలిసిపోయేదని తెలిసినా మనకి మన బలం మీద, మన అందం మీద, మన ఆకారం మీద ఎంత గర్వమండి మనకి. మనము ఇంకా శాశ్వతంగా ఈ మట్టి, ఈ రూపము శాశ్వతంగా ఉంటే ఇంకెంత గర్వించేవాళ్ళమండి. దేవునికి స్తోత్రం. అయితే ఈ ఓల్డ్ ఏజ్లో, అంటే వృద్ధాప్యములో వచ్చేటటువంటి అనారోగ్యాలు అవి సహజమండి. ఇవి సహజంగా వస్తూ ఉంటాయి. 2 కొరింథీ 5వ అధ్యాయము 1వ వచనం చూస్తే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. ఈ గుడారం, ఇది గుడారం అండి. అంటే ఇందులో ఆత్మ ఉంది చూడు. ఈ గుడారములో, ఈ మట్టి గుడారంలో ఆత్మ నివసిస్తుందండి. ఈ గుడారము, ఒక ఇల్లు కట్టినప్పుడు దానికి ఎంత సర్వీస్ ఉంటుందో అంతే సర్వీస్ ఇస్తే తర్వాత కూలిపోతుంది. అంతే ఈ శిథిలం కూడా, ఈ భూమి మీద ఉన్న ఈ గుడారంలో కూడా అంతే. ఈ ఆత్మని మనం కాపాడుకోవాలి. అదే ఇది మనము వృద్ధాప్యంలోనికి వస్తూ ఉన్నప్పుడు ఇది శిథిలమైపోతుంది, అనేక అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. మనం భయపడాల్సిన అవసరం లేదు. అదే 2 కొరింథీ 5వ అధ్యాయం 8వ వచనంలో ఉంది, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం. మనం భయపడం. ఎందుకు అనంటే, ఈ గుడారం పోతే మనకి దేవుడు మహిమ గుడారం, శాశ్వతమైన గుడారం మనకి ఇస్తాడు. ఇట్లు ధైర్యము కలిగి దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం. ప్రభువునొద్దకు వెళ్తాం. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇదేదో, ఈ గుడారం ఏదో ఒక్క రోజు శిథిలమైపోతుంది. కానీ మన ఆత్మ మనకి ఇచ్చే నూతనమైనటువంటి ఆ మహిమ శరీరం దేవుడు మనకి మరల మన ఆత్మకి ఇస్తాడు. అప్పుడు శాశ్వత జీవితం ఉంటుంది. అదే దాంట్లో 9వ వచనం కూడా చూడండి, కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకిష్టమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాం. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఇష్టలమై ఉండవాలి. మనం దేహంలో ఉన్న, దేహం మనల్ని విడిచినా మనం ఎవరికి ఇష్టమై ఉండాలా? దేవునికి ఇష్టలుగా మనము జీవించాలి. ఈ మరణం తప్పించుట యెహోవా వశం. నువ్వు బ్రతికి ఉండాలన్నా, నువ్వు మరణించాలన్నా దేవుని చేతిలో ఉంది. దేవునికి స్తోత్రం. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? నీ ముల్లెక్కడా? మరణం ముల్లు పాపము. ఈ పాపము 1 కొరింథీ 15వ అధ్యాయం 55లో ఈ మరణపు ముల్లును యేసయ్య ఏం చేశాడు? సిలువలో
విరిచేశాడు. ఆ మరణం అనేది ఓడిపోయింది, తిరిగి లేచాడు యేసుక్రీస్తు వారు. అది 2 కొరింథీ 5:21లో, ఈ 5వ అధ్యాయం 21లో చూస్తే, పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఆయన పాపముగా అయ్యి ఆ మరణంని, పాపం జీతం మరణం కదండి. పాపము జీతం మరణం. ఆ మరణం పొందాలి. ఆ పాపం మీదేసేసుకొని, మన పాపం మీదేసేసుకొని ఆ మరణపు ముళ్ళుని విరిచేశాడు. మనకేం భయం? అంత గొప్ప దేవుడు మనకుండగా ఆ మరణం మనకేం భయం అండి? ఆ మరణం ఎవరి చేతిలో ఉంది? యెహోవా చేతిలో, యేసుక్రీస్తు వారి చేతిలో ఉంది ఆ మరణము తప్పించడం. కాబట్టి ఆయన వశంలో ఉంది. కాబట్టి మనము అయితే కొరింథీయులు 2 కొరింథీ 5:21 కదండి, మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, పాపమెరుగని మన కోసము పాపంగా చేయబడి ఆ మరణమును ముళ్ళును విరచి ఆయన తిరిగి లేచాడు. 1 కొరింథీ 15 అధ్యాయం 54లో చూస్తే, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యమును ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం అనుకున్నాం కదా, ఈ గుడారము శిథిలమైపోతుందని. ఇది ఏంటిది? క్షయమయ్యేది. ఇది క్షయమయ్యేది. అప్పుడు ఇది క్షయంగా అనగానే అక్షయంని ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యమును ధరించినప్పుడు, మర్త్యమైనది అమర్త్యము ని ధరించినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును. ఆ మరణము మృంగివేయబడుతుంది. అక్కడ మనం మరణించమిక. ఇంకొక గుడారం వచ్చి మన మీద ఉంటుంది. అప్పుడు మనం మహిమ శరీరంతో దేవుని యొద్దకు, యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళకి మరణం ఉండదు. శారీరక మరణం ఉంటుంది కానీ శాశ్వత మరణం అనేది ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇట్లు ధైర్యం కలిగి దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. 2 కొరింథీ 5:8 ధైర్యముగా ఉంటాం మేము. ధైర్యము కలిగి దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు? ఈ క్షయమైనది వదిలిపెట్టి మేము అక్షయమైనది ధరించుకుంటాం. మర్చమైనది వదిలిపెట్టి అమర్చమైనది ధరించుకున్నప్పుడు విజయం పొందిన వారమవుతాం. మరణముని మేము మృంగివేస్తాం. యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఆ మరణమును మృంగివేసి లేచినాడో అదే విధంగా మేము కూడా ఆ మరణమును మృంగివేసి మేము లేస్తాం. మరణం అనేది ఉండదు. ఇక్కడ నిద్రపోతాం, అక్కడ లేస్తాం. ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించరో వారికి శాశ్వత మరణం అనేది ఉంటుంది. దేవునికి స్తోత్రం. అయితే యోహాను 8:51లో చూసినట్లయితే, ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడును మరణము పొందడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు మాటల్లో జీవముందని మనం చెప్పుకున్నాం కదా. ఆయనే పరబ్రహ్మం అని కూడా చెప్పుకున్నాం కదా. ఒకడు నా మాట గైకొనిన ఎడల, యోహాను 8:51. మీ యొద్ద బైబిల్ ఉంటే చూడండి. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడను మరణము పొందడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాం. మనం మరణం పొందాం. ఏం చేస్తాము అని అంటే, ఈ క్షయమైనది పోతుంది, అక్షయమైనది వస్తుంది. ఈ మర్చమైనది పోతుంది, అమర్చమైనది మనం ధరించుకుంటాం. ఆ మరణంని మనం మృంగివేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 1 కొరింథీ 15:35-36 కూడా చదువుకుందాం. అయితే మృతులేలాగు లేతురు అనుకుంటున్నావేమో నువ్వు. చనిపోయినాక ఎట్లా లేస్తారు అని అనుకుంటున్నావా? ఇక్కడ చూడండి, 1 కొరింథీ, మీ దగ్గర బైబిల్స్ ఉంటే చూడండి, 15:35-36. అయితే మృతులేలాగు లేతురు, వారెట్టి శరీరంతో వత్తురని
ఒకడు అడుగును. ఎవరికైనా డౌట్ వస్తుంది, ఇట్లా అడుగుతారు. అయితే 36వ వచనంలో, ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. అవునా? ఓ అవివేకి, అట్లా అనుకునేవాడు అవివేకి అని నేను కాదండి, బైబిల్ చెప్తుంది. ఇది 1 కొరింథీ 15:36. ఒకడు అనుకుంటాడంట, మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరంతో వత్తురని. ఒకడు అడుగును, శరీరంతో వత్తురని అడుగుతాడు. కానీ 36వ వచనంలో, అదే 1 కొరింథీ 15:36 వచనంలో, ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నువ్వు ఒక విత్తనముని విత్తితే అది భూమిలో చస్తే అది పైనకి మొలకగా ఎత్తబడుతుంది కదా. అదే 37వ వచనంలో చూస్తే, నీవు విత్తు దానిని చూడగా ఇది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుతున్నావు, కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. గింజని విత్తుతున్నావు, కానీ దానికి వచ్చేటటువంటి మొలకని, ఆకులని, కొమ్మలను విత్తుతున్నావా? విత్తుతలేవు. ఈ గింజని విత్తినావు కదా, ఇది ఎట్లా అవన్నీ వస్తున్నాయి? దేవుడు అదే మహిమ శరీరం. 42లో, అదే 1 కొరింథీ 15:42 చూస్తే, మృతుల పునర్ధానమును అలాగే శరీరం క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మృతుల పునరుద్ధానము అంటే మృతి పొందిన తర్వాత, ఈ శరీరం మృతి పొందిన తర్వాత పునరుద్ధానం అంటే తిరిగి లేవడం. ఈ తిరిగి లేవడం కూడా అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడుతుంది. చచ్చిపోయిన తర్వాత భూమిలో పాత పెడతారు కదండి, ఆ విత్తబడి తర్వాత అక్షయమైనదిగా లేపబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే కింద 43లో, ఘనహీనమైనదిగా విత్తబడి, దాంట్లో ఏం జీవం ఉండదు, అది ఘనహీనమైపోయింది, అది భూమిలో పాతబెట్టబడుతుంది, మహిమ గలదిగా లేపబడును. దేవుడు లేపితే దాంట్లో నుంచి మహిమ శరీరంతో లేస్తుంది. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అది చిన్న విత్తనంకి ఏమన్నా జీవం ఉంటుందా? అందులో కదులుతుందా? కానీ ఇది విత్తబడి అది ఏమవుతుందంటే చక్కగా జీవం. నిర్జీవులు సజీవుల లెక్కల్లో, మొక్కలు కూడా సజీవ లెక్కల్లోనే వస్తాయి. రాయి, ఈ టేబుల్, ఇవి అన్నీ కూడా నిర్జీవులలోకి వస్తాయి. ఈ మొక్కలు కూడా సజీవుల్లోకి వస్తాయి. అంటే విత్తబడిన విత్తనము సజీవంగా లెగుస్తుంది. అదే పునరుద్ధానం అంటే. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడుతుంది. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడుతుంది. దేవునికి స్తోత్రం. దాని కిందనే ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి, ప్రకృతి సంబంధమైన శరీరం, మట్టితో చేయబడిన శరీరంగా విత్తబడి, ఎందులో? భూమిలో ఆత్మ సంబంధ శరీరంగా లేపబడుతుంది. అప్పుడు ఇక మట్టి ఉండదు, అది మహిమ శరీరంగా, ఆత్మ సంబంధమైన శరీరం అంటే మహిమ శరీరంగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుకనే ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. ఇప్పుడు మన శరీరం కనబడుతుంది కదా నాకు, ఇది ప్రకృతి సంబంధమైనదని నువ్వు నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నావా? అయితే ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉందని నువ్వు విశ్వసించాలి, మనం విశ్వసించాలి. అది ఉంది కాబట్టి, ఇది ఉంది కాబట్టి ఆత్మ శరీరం, ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది, ఇది ఖచ్చితం. 49వ వచనంలో చూసినట్లయితే, 1 కొరింథీ 15:49లో చూసినట్లయితే, మరియు మనము మంటిలో నుండి పుట్టిన వాని పోలికను, అంటే ఆదాము పోలికలో ఉన్నాం కదండి, అది 45వ వచనంలో ఉంటుంది. మరియు మనము మంటిలో నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము
పరలోక సంబంధి పోలికయు ధరింతుము. దేవునికి స్తోత్రం. పరలోక సంబంధి యొక్క అంటే యేసుక్రీస్తు అంటే యెహోవా దేవుని యొక్క మహిమ, ఆ మహిమలోనికి మనం మారతాం. ఇప్పుడు మనము ఆదాము యొక్క శరీర సంబంధమైన శరీరంని కలిగి ఉన్నాం. మట్టి శరీరం. మనము మంటిలో నుండి పుట్టిన వాని పోలికను, ఎవరు? ఆదాము పోలికను కలిగి ఉన్నామా? అయితే అటువంటి శరీరం ఇప్పుడు మనం ధరించుకొని ఉన్నాం. ఇది ఈ శరీరము మట్టిది. ఈ తోలు, ఈ కండరం, ఇదంతా కూడా మట్టితో చేయబడిన ఆదాము పోలికలో ఉన్నాము. ఆదాము పోలికను ధరించిన ప్రకారమే మనం పరలోక సంబంధ పోలికని ధరింతుము. అంటే ఆదాము శరీరమేమో క్షయమైనది, పరలోక సంబంధ పోలికను ధరించేదేమో అక్షయమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము శరీరము మర్చమైనది, ఇప్పుడు పరలోక సంబంధమైన శరీరము అమర్చమైనది. దేవునికి స్తోత్రం. అటువంటి శరీరాన్ని కలిగి మనం పరలోకంలో ఎల్లవేళలా దేవుని స్తుతిస్తూ సంతోషముతో ఉంటాం. అప్పుడు ఏ జబ్బులు ఏవి మనకి రావు. ఇంకా మనకు అవసరం లేదు వాటితో. మనము ఆల్రెడీ మహిమ శరీరంలో ఉన్నాం కాబట్టి మనము ఎల్లవేళలా దేవుణ్ణి స్తుతిస్తూ ఆనందిస్తూ మనము స్తుతియాగము చేస్తూ ఎంతో ఆనందముతో పరలోక రాజ్యములు ప్రతి గానాలు చేయొచ్చు. దేవునిలో ఆనందిస్తాం. ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ఆనందించు. దేవునిలో ఆనందించడం. దేవునికి స్తోత్రం. ఎంత భాగ్యమండి మనకు. యేసుక్రీస్తును కలిగిన వారు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు, యేసుని విశ్వసించిన వారు శాశ్వత జీవితం అయిన పరలోక సంబంధమైన శరీరాన్ని కలిగి శాశ్వత జీవితమును జీవిస్తూ ఉంటారు. మనం శాశ్వత జీవితాన్ని అంటే శాశ్వత పరలోక సంబంధమైన పోలికను మనం పోగొట్టుకున్నాం. అవ్వ పండు తినడం ద్వారా, తిరిగి యేసుక్రీస్తు ద్వారా మనము మన ప్రతి విధమైన అనారోగ్యములను దూరం చేసుకుంటూ దేవుని యొక్క మరి విశ్వాసములో ముందుకు సాగుతూ ప్రతి పరీక్షను జయిస్తూ మరి దేవుని గుడారంలోనికి మనం ప్రవేశించచ్చు. మరి శాశ్వతమైన గుడారంని పొందుదాం. దేవుడు ఇట్టి గుడారములను మనకిచ్చుచుండగా దాన్ని పొందుటకు మనం శక్తి పొందుదాం. పరిశుద్ధ జీవితం జీవిద్దాం. దాని కొరకు ఎదురు చూద్దాం. మనం ధైర్యం కలిగి ముందుకు సాగుదాం. ప్రతి అనారోగ్యం కూడా మనల్ని శుద్ధి చేయటానికే కాబట్టి దేవునికి ప్రార్థిస్తూ మనం ముందుకు సాగుదాం. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.